అప్పుడే సూర్యుడు ఉదయిస్తున్నాడు. చెట్లమీద పక్షులు కిలకిలమంటున్నాయి. ఆ గ్రామం అంతా కొత్త రోజును మొదలుపెడుతోంది. కాని ఆ ఉదయం ఒక యువకుడి మనసులో మాత్రం కొత్త రోజు కంటే పాత సందేహాలే ఎక్కువగా ఉన్నాయి. ఆ యువకుడి పేరు ఆదిత్య. అయ్యోరా బాబూ, ఈ ఊర్లో పక్షులు కూడా ఉదయాన్నే ధైర్యంగా ఎగిరిపోతాయి, కోళ్లు కూడా గట్టిగా కూస్తాయి. కాని నేను మాత్రం ఒక పని మొదలు పెట్టేలోపే గుండెల్లో గుబులు మొదలవుతుంది. ఎవరో ముందుకు వెళ్ళు అంటారు, ఇంకెవరో నువ్వు చెయ్యగలవు అంటారు. కాని ఎలారా? నేను ఏ పని మొదలు పెట్టినా మధ్యలో ఏదో చిన్న ఆటంకమొచ్చి బాబూ ఇది నీ దారి కాదు అని చెవిలో చెప్పినట్టు అనిపిస్తుంది. ఆదిత్యకు కలలు లేవని కాదు, చాలా ఉన్నాయి. ఏదో ఒకరోజు తాను కూడా అందరిలా ధైర్యంగా నిలబడాలి. ఏ పని వచ్చినా నమ్మకంగా చెయ్యాలి. తన మీద తనకే గర్వంగా ఉండాలి అనేదే అతని కోరిక. కాని అతని కష్టం ఒకటే, చిన్న చిన్న విషయాలనే పెద్దగా మనసులో పెట్టుకోవడం. అలా ఆ రోజు ఆదిత్య దిగులుగా తన ఇంటి ముందు కూర్చొని ఆలోచిస్తున్నాడు. ఇంతలో అతన్ని గమనించిన ఆదిత్య తల్లి, ఏంటి ఆదిత్య, ఉదయం నుంచి చూస్తున్నాను, నువ్విక్కడ కూర్చున్నావు గాని నీ మనసు మాత్రం ఎక్కడో తిరుగుతోంది. ఏవైనా జరిగిందా బాబూ? ఏం లేదమ్మా, ఊరికనే కూర్చున్నాను. కాని నీ ముఖం మాత్రం ఇంకా ఏదో చెబుతోంది. అసలు సంగతేమిటో చెప్పు. అమ్మా, నాకు నిజంగా ఏం కష్టం ఉందో కూడా సరిగ్గా అర్థం కావడం లేదు. ఏ పని మొదలుపెట్టినా ముందుగా బాగానే అనిపిస్తుంది. కాని మధ్యలో చిన్న తప్పు జరిగినా, ఎవరైనా ఒక్క మాట అన్నా నా ధైర్యం అంతా పోతుంది. పనంత కష్టం కాదు, దాని గురించి నేను చేసుకునే ఆలోచనలే ఎక్కువ కష్టంగా మారుతున్నాయి. అంటే బయట పని చిన్నదే, లోపల నీ మనసే దాన్ని పెద్దదిగా చేసుకుంటోందన్నమాట. అది నాకు తెలియదని కాదమ్మా, కాని ఆ క్షణంలో నేను మర్చిపోతాను. నా మనసులో ఒకే ఆలోచన, ఇది నా వల్ల కాదు అని. అదే నీ అసలు శత్రువు. పని కాదు, తప్పు కాదు, ఆ నా వల్ల కాదు అన్న మాటే. అది ఒకసారి మనసులో కూర్చుంటే చేయగలిగిన పనిని చెయ్యనియ్యదు. అయితే నేనేం చెయ్యాలి? ముందుగా ఒకటి గుర్తుపెట్టుకో, నువ్వు బలహీనుడివి కాదు, కొంచెం భయపడేవాడివి, కొంచెం ఎక్కువగా ఆలోచించేవాడివి. అంతే, ఇవి మారొచ్చు. కాని ఎలా మారాలమ్మా? అందరూ ధైర్యంగా ఉండు అంటారు. ఆ ధైర్యం ఎక్కడ దొరుకుతుందో మాత్రం ఎవ్వరూ చెప్పరు. ధైర్యం దుకాణంలో దొరికేది కాదు బాబూ, చిన్న చిన్న ప్రయత్నాల్లోనే పెరుగుతుంది. చిన్న తప్పు జరిగినా మానకుండా మళ్లీ చేయడంలో పెరుగుతుంది. మనసు భయపడుతున్నా సరే చూద్దామని అడుగు వేయడంలో పెరుగుతుంది. అది వినడానికి బాగానే ఉంది, కాని అది ఎలా అమలు చేయాలో తెలియడం లేదు. అయితే సరే, మన గ్రామం చివర శిల్పి తాతయ్య ఉన్నారు కదా. అవును, మట్టితో పాత్రలు చేసే తాతయ్య. అవును, ఆయనే. ఆయన దగ్గరికెళ్ళు, ఆయనే నీకు అంతా అర్థమయ్యేటట్టు చెబుతారు. అమ్మా, నేను వెళ్ళి నా బాధ చెప్పితే ఆయన నవ్వరు కదా? నవ్వినా మంచిదే. కొంచెం నవ్వు కలిసిన మాట మనసులో బాగా నిలుస్తుంది. కాని ఆయన విక్కిరించరు, నీకు నీకే అర్థమయ్యేలా చెబుతారు. సరే అమ్మా, ఈరోజే వెళ్ళొస్తాను. అలా ఆదిత్య గ్రామం చివరన ఉన్న శిల్పి తాతయ్య పనిచేసే చోటుకు వెళ్ళాడు. అది బయటికి చూసేసరికి సాధారణంగా ఉంది. కాని దగ్గరకు వెళ్లగానే ఏదో ప్రశాంతత అనిపించింది ఆదిత్యకి. లోపల శిల్పి తాతయ్య మట్టిని పిసుకుతూ కూర్చున్నారు. చేతులు పనిలో ఉన్నా ముఖంలో తొందరలేదు. ఎవరో వస్తున్నారని ముందే తెలిసినట్టుగా తలెత్తి చూశారు. రా నాయనా, అటు నీడలో నిలబడి నేను చేసేది చూడు. నా పని పూర్తవ్వగానే నీ సందేహం తీరుస్తాను. అంత స్పష్టంగా కనిపిస్తుందా తాతయ్య నేను సందేహంతోనే నీ దగ్గరకొచ్చానని? ముఖం చూస్తే చాలా తెలుస్తుంది నాయనా. ముఖ్యంగా ఎక్కువగా ఆలోచించేవాళ్ల ముఖం త్వరగా చెప్పేస్తుంది. తాతయ్య, నాకు ఏ పని మొదలుపెట్టినా చిన్న తప్పు జరిగినా భయం పట్టేస్తుంది. ఎవరైనా ఒక్క మాటన్నా నేను చాలా బాధపడతాను. చివరికిది నా వల్ల కాదు అన్నట్టు ఆ పనిని వదిలేస్తాను. అది మనిషి చేసే పెద్ద పొరపాటు బాబూ. ఒక అలవాటుని తన స్వభావం అనుకుంటాడు. భయం వచ్చిందంటే నేను బలహీనుడు అంటాడు. తడబడ్డాడంటే నేను పనికిరాను అంటాడు. అవి నిజాలు కావు నాయనా, అవి నీ ఊహలు మాత్రమే. అంటే నేను నా గురించి సరిగ్గా అర్థం చేసుకోలేదు అంటారా? అదే చెప్పబోతున్నాను. ఈ మట్టిని చూడు, ఇది మొదట్లో గజిబిజిగానే ఉంటుంది. దాన్ని చూసి ఇది పనికిరాదు అంటే పాత్ర ఎప్పుడవుతుంది? దాన్ని పిసకాలి, తిప్పాలి, ఓపిక పట్టాలి. అలాగే మనిషి మనసుకు సమయం కావాలి. అయితే నేనేం చేయాలి తాతయ్య?
మాటలతో కాకుండా నీకు అర్థమయ్యేటట్టు చేసి చూపిస్తాను. ఇక్కడ చూడు. అని చెప్పి శిల్పి తాతయ్య పక్కన పెట్టిన 3 మట్టి ముద్దలను చూపించారు. ఒకటి ఇంకా తడిమట్టి, ఒకటి చక్రం మీద ఆకారం తెచ్చుకుంటోంది, ఇంకొకటి కాల్చి గట్టిగా తయారై మెరుస్తోంది. ఆదిత్య వాటి దగ్గరకు కొంచెం ముందుకు వంగి చూశాడు. ఇవి 3 ఒకటే మట్టి, కాని దశలు వేరు. మొదట ఇది గజిబిజి, తర్వాత చక్రం మీద తిప్పలు, చివరికి మంట, అప్పుడే గట్టి పాత్ర. మనిషి జీవితం కూడా అంతేనాయనా. అంటే నేనిప్పుడు ఏ దశలో ఉన్నాను తాతయ్య? నిన్ను చూస్తుంటే చక్రం మొదలయ్యే ముందు దశలో ఉన్నట్టుంది. మట్టిగా ఉన్నావు, మంచి మట్టివి. కాని నన్నెందుకు పిసుకుతున్నారు అని ముందే భయపడుతున్నావు. తాతయ్య, ఇప్పుడు కాస్త అర్థమవుతోంది. నేను కష్టాన్ని చూసి ఇది నన్నెందుకు ఇబ్బంది పెడుతుంది అనుకుంటున్నాను. కాని మీరు చెప్పేది వింటుంటే అది నన్ను మలుస్తుందనిపిస్తుంది. అదే మొదట నువ్వు తెలుసుకోవాల్సిన మొదటి నిజం. కష్టమన్నది ఎప్పుడూ శత్రువు కాదు, కొన్నిసార్లు గురువు. తేడా దాన్ని చూసే చూపులో ఉంటుంది. మరి తాతయ్య, మీ మాటలు నాకు బాగానే అర్థమవుతున్నాయి. కాని నాకింకా చేయడంలోనే భయం ఉంది. అయితే సరే, ఇప్పుడే నీ భయానికి మందు ఇస్తాను. ఇదిగో ఈ మట్టితో ఒక పాత్ర చేసి చూపించు. ఈ ఒక చిన్న ప్రయత్నంతో నీ భయాన్ని జయించవచ్చు. అలా ఆదిత్య, శిల్పి తాతయ్య ఎదురెదురుగా కూర్చున్నారు. తాతయ్య ముందున్న మట్టిని చిన్న ముద్దలా చేసి ఆదిత్య చేతిలో పెట్టారు. మాటల్లో ధైర్యంగా ఉన్నా చేతిలో మట్టి పడగానే ఆదిత్య ముఖం మాత్రం మరోలా మారింది. కొత్త పని మొదలుపెట్టే చాలా మందిలానే అతనికి మొదట వచ్చినది ఉత్సాహం కాదు, చిన్న గుబులు. తాతయ్య, ముందే ఒకటి చెప్తున్నాను. ఇది పాత్రలా కాకుండా ఏదైనా వింతగా వస్తే దాన్ని ఆధునిక కళ అని పిలవాలి. పని చెడిపోయిందనకూడదు. అయ్యో, పని మొదలవ్వకముందే తప్పుకి పేరు పెట్టేశావా? ఇదే నీ అలవాటు కదా నాయనా. ముందు చెయ్యి, తర్వాత చూద్దాం. ఆదిత్య మట్టిని చేతిలో తిప్పుతూ చూశాడు. అది మృదువుగా ఉంది, వేళ్లకి అంటుకుంటోంది. మొదట కొంచెం ఇబ్బందిగా అనిపించింది. అతను జాగ్రత్తగా నొక్కటం మొదలుపెట్టాడు. కాసేపు బాగానే ఉందనిపించింది. కాని ఒక్కసారి ఎక్కువ బలంగా ఒత్తగానే మట్టి ఒకవైపుకి ఒరిగిపోయింది. అయ్యయ్యో, ఇదేమైంది తాతయ్య? నేనేమో పాత్ర చేయాలనుకుంటే ఇది మాత్రం కూర్చున్న బాతులా తయారయ్యింది. బాతు కాదు, అలసిపోయి పడుకున్న బొప్పాయిలాగా ఉంది. కాని సరే, మొదటి ప్రయత్నానికి ఇది కూడా గొప్పదే. తాతయ్య, మీరు ఓదార్చుతున్నారో ఆట పట్టిస్తున్నారో అర్థం కావడం లేదు. రెండూ చేస్తున్నాను. ఎందుకంటే నువ్వు నవ్వుతూ నేర్చుకుంటే త్వరగా గుర్తుపెట్టుకుంటావు. సరే, దీన్ని చూసి ఇప్పుడేమనిపిస్తోంది? నిజం చెప్పాలా? అదే చెప్పాలి. ఇదిగో మొదలైంది మళ్ళీ, నా వల్ల కాదు అని. అదిగో, చేతిలో మట్టి వంకరపడ్డ వెంటనే నీ మనసు పాతపాట మొదలుపెట్టింది. నా వల్ల కాదు అని. సరే, ఇప్పుడొకసారి ఆలోచించి చూడు. ఇది నిజంగా అంత పెద్ద విఫలమా, లేక కేవలం మొదటి ప్రయత్నమా? మొదటి ప్రయత్నమే తాతయ్య, కాని నాకది వెంటనే పెద్ద తప్పులా అనిపించింది. అదే నీ అలవాటు. మొదటి అడుగుని చివరి తీర్పుగా చూస్తావు. మట్టిని చూస్తే ఇది ఇంకా రూపందిద్దుకునే దశలో ఉంది. కాని నీ మనసు మాత్రం పూర్తయింది, విఫలమైంది అని ప్రకటిస్తోంది. మీరు చెప్పాకే అర్థమవుతోంది. నేను పని చెడిపోవడానికన్నా నా మనసు తొందరగా ఓటమి నొప్పుకోవడం వల్లే విఫలమవుతున్నానని. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టు, మళ్ళీ మొదలుపెట్టు. ఇంత త్వరగా మళ్ళీనా? కొంచెం బాధపడ్డానికి సమయం ఇవ్వొచ్చుగా తాతయ్య? బాధపడటానికి సమయమిస్తే నీ మనసు వెంటనే పాతపాట పాడుతుంది. చూశావా, నువ్వు చెయ్యలేవు అని మళ్ళీ మొదలుపెడుతుంది. అందుకే వెంటనే రెండో ప్రయత్నం. ఆదిత్య మళ్లీ మట్టిని తీసుకున్నాడు. ఈసారి కొంచెం నెమ్మదిగా చేశాడు. ముందులా తొందరపడలేదు. తాతయ్య చూపిస్తున్నట్టు వేళ్లను జాగ్రత్తగా ఉంచాడు. అవును, అలా మట్టిని కొట్టకు, మెల్లగా మలుచు. ఏ పనైనా బలవంతంగా కాదు, ఓపికతో బాగుపడుతుంది. ఇప్పుడు కొంచెం బాగానే అనిపిస్తోంది తాతయ్య. ముందు నా చేతులు పనిచేస్తున్నాయి, నా తల తీర్పు చెప్తోంది.
ఇప్పుడు మాత్రం నేను గమనిస్తూ చేస్తున్నాను. అదే తేడా. ఫలితం గురించి కంగారు పడితే చేయి గట్టిపడుతుంది. పని మీద దృష్టి పెడితే రూపం నెమ్మదిగా వస్తుంది. కొన్ని క్షణాల తర్వాత మట్టికి కాస్త ఆకారం వచ్చింది. ఇంకా అందంగా లేదు, కాని ఈసారి అది పూర్తిగా ఒరిగిపోలేదు. చిన్న పాత్రలా కనిపించసాగింది. తాతయ్య, ఇదిగో, ఇది కొంచెం పాత్రలానే ఉంది కదా. అవును, ఇప్పుడు దీన్ని చూసి బాతు అని ఎవరూ అనరు. కాని ఇంకా పూర్తి ఆకారం రాలేదు. మధ్యలో ఎక్కడో ఉంది. అది చాలు. మొదట బాతు నుంచి రెండోసారి పాత్ర దాకా వచ్చాను. నాకిది పెద్ద పదోన్నతి. అదే గుర్తుపెట్టుకో. మొదటి ప్రయత్నం నిన్ను అవమానించలేదు, రెండో ప్రయత్నానికి సిద్ధం చేసింది. చాలాసార్లు జీవితము అలాగే ఉంటుంది. మొదటిసారి మనకి గెలుపు ఇవ్వదు, కాని ఎలా చెయ్యకూడదో నేర్పుతుంది. ఇదే నేను ఇంతకాలం గమనించలేదు. నేను మొదటి తప్పునే నా మీద ముద్ర వేసుకున్నాను. అది పాఠం కూడా కావచ్చని అనుకోలేదు. ఇక నుంచి అనుకో. ప్రతి చెడిన పని 2 మాటలు అడుగుతుంది, మళ్ళీ ప్రయత్నిస్తావా అని. అక్కడే మనిషి మారతాడు. తాతయ్య, నిజంగా చెప్పాలంటే ఈ రెండోసారి నేను పాత్ర బాగా చేశాననే ఆనందం కన్నా మళ్ళీ చెయ్యగలిగాను అన్న ఆనందమే ఎక్కువగా ఉంది. అదే అసలు గెలుపు నాయనా. పని బాగా రావడం తర్వాత విషయం. మనసు మళ్లీ కూర్చోవడమే మొదటి విజయం. తాతయ్య, ఇప్పుడు అర్థమవుతోంది. నేను పని నుంచి కాదు, మొదటి తప్పు నుంచి పారిపోతున్నానని. అవును, అందుకే ఈరోజు మట్టి నీకు ఒక గొప్ప విషయం నేర్పింది. మొదటి ప్రయత్నం చెడిపోవడం తప్పు కాదు. అంటే నేనింకా పూర్తిగా పనికిరాని వాడిని కాదన్నమాట. అయ్యో, ఇప్పుడే అలా అడుగుతున్నావంటే ఇంకా కొంచెం పని ఉంది. కాని ఒకటి మాత్రం ఖాయం, నీలో మార్పు మొదలైంది. ఆ మాట విన్నాక ఆదిత్య చిరునవ్వు నవ్వాడు. అది పెద్ద నవ్వు కాదు, కాని ఉదయం నుంచి అతని మనసులో కనిపించని తేలిక ఇప్పుడు మొదటిసారి ముఖంలో కనిపించింది. సరేనాయనా, ఈ రోజుకింత చాలు అనుకుంటున్నావేమో, కాని అసలు పాఠం ఇప్పుడే మొదలవుతుంది. అయ్యో తాతయ్య, ఎప్పుడైనా ఈ ఒక్క పాత్రతోనే నా జీవితంలో పెద్ద యుద్ధం గెలిచినట్టు అనిపిస్తోంది. అదే సమస్య. చిన్న గెలుపుకే మనుషులు పెద్ద విశ్రాంతి తీసుకుంటారు. ఇదిగో చేశాను కదా అని. కాని అలవాటు మార్చాలంటే ఒకసారి చెయ్యడం సరిపోదు, మళ్ళీ చెయ్యాలి, ఇంకోసారి చెయ్యాలి. కొంచెం కొంచెంగా మనసుకి కొత్తదారి నేర్పాలి. అంటే ఇంకా చెయ్యాలా? అవును, కాని భయపడాల్సిన పని కాదు. నీకు చిన్న పని ఇస్తున్నాను. రేపు సాయంత్రానికి ముందు 5 చిన్న మట్టి దీపాలు చేసి నా దగ్గరకు తీసుకురా. 5? తాతయ్య, ఒక్కటి చేయడానికి ఇంతసేపు పట్టింది. 5 అంటే నా చేతులకు మీ మట్టికి ఇంకాస్త ఎక్కువ కష్టమేమో. విను, నీకు పెద్ద పని ఇస్తే నువ్వు ముందే భయపడిపోతావు. చాలా చిన్న పని ఇస్తే నువ్వే దాన్ని సరదాగా తీసుకుంటావు. అందుకే 5. భయపడేంత కాదు, ప్రయత్నించాల్సినంత ఉంది. సరే, 5 దీపాలు చేస్తాను. కాని ముందే చెప్తున్నాను, వాటిలో ఒకటి కొంచెం వంకరగా ఉంటే దాన్ని ప్రత్యేక నమూనా అనాలి. అవునవును, నీ దగ్గర ప్రతి చెడినదానికి కొత్త పేరు ఉంటుంది. కాని ఈసారి పేర్లు పెట్టడం కంటే పూర్తి చెయ్యడం ముఖ్యం. అవును తాతయ్య, రేపు 5 దీపాలు చేసుకుని తీసుకొస్తాను. అందంగా ఉంటాయో లేదో తెలీదు, కాని నేను చేసి తీసుకొస్తాను. ఇదిగో, అదే నాకు కావలసిన మాట. చేస్తాను అన్న మాట చిన్నదే, కాని అది మనసులో నిజంగా నిలిస్తే ఆ మనిషి చాలా మారిపోతాడు. అలా మరుసటి రోజు సాయంత్రం వేళ ఆదిత్య మళ్ళీ తాతయ్య దగ్గరికి వచ్చాడు. అతని చేతిలో చిన్న బుట్ట, అందులో 5 మట్టి దీపాలు. అవన్నీ ఒకేలా లేవు. 2 బావున్నాయి, ఒకటి కొద్దిగా వంకరగా ఉంది, ఇంకొకటి అంచు దగ్గర చిన్న పగుళ్లతో ఉంది. కాని వాటన్నిటికంటే ముఖ్యంగా ఈసారి ఆదిత్య ముఖంలో ఉదయం కనిపించిన గుబులు కంటే ఏదో పూర్తి చేసిన తృప్తి ఎక్కువగా ఉంది. అరే, వచ్చేసావా నాయనా? చూద్దాం. ఇదిగో నీ 5 దీపాల సంగతేంటి? ఇవిగో తాతయ్య, ముందే చెప్తున్నాను, ఇవన్నీ ఒకేలా రావు. ఒకటి బాగుంది, ఒకటి కొంచెం వంకర, ఒకటి చూస్తే కొద్దిగా బాధపడినట్టుంటుంది. కాని 5 నేనే చేశాను. అవును, ఒకటి నీ ఓపిక చెబుతోంది, ఇంకొకటి నీ తొందర చెబుతోంది.
ఇది మళ్ళీ కూర్చుని చేసినట్టుంది. ఇది మధ్యలో కాస్త విసిగినా వదల్లేదని చెబుతోంది. చాలా బాగున్నాయి. బాగున్నాయా తాతయ్య? నిజంగానా? అయ్యో, నేను కేవలం దీపాలు మాత్రమే చూస్తున్నాననుకున్నావా? వీటిలో నీ ప్రయాణం కనిపిస్తోంది నాయనా. మట్టి ఎంత అందంగా ఉందన్నది ఒక విషయం, కాని దానిని చేయడంలో నీ మనసు ఎంత మారిందన్నది అంతకంటే ముఖ్యమైన విషయం. అది మాత్రం నిజం తాతయ్య. మొదటి తప్పు దగ్గరే మానేయాలనిపించింది. రెండోది చేసినప్పుడు ఇదిగో ఇదే నేను అనిపించింది. కాని ఈసారి ఏదో ఆపింది, మళ్ళీ కూర్చోబెట్టింది, మళ్ళీ చేయించింది. అదే నువ్వు నేర్చుకున్న పెద్ద పాఠం. కష్టం వచ్చినప్పుడు మనిషి బలహీనుడవ్వడు, మధ్యలో మానేసినప్పుడే బలహీనుడవుతాడు. ఇప్పుడది నాకు బాగా అర్థమవుతుంది. నేనింతకాలం కష్టాన్ని చూసి భయపడ్డాను. నిజానికి నేను భయపడింది కష్టానికి కాదు, మొదటి తప్పుకి. అది జరిగిన వెంటనే నా మీద నేనే నమ్మకం తగ్గించుకున్నాను. అదే చాలామందికుండే సమస్య. వాళ్ళు ఓడిపోవడం వల్ల ఆగరు. ఒకసారి తడబడితే ఇది నా వల్ల కాదు అని తేల్చేసి ఆగిపోతారు. తాతయ్య, ఇప్పుడు నాకొకటి స్పష్టంగా తెలిసింది. మొదటి ప్రయత్నం అంటే అది తీర్పు కాదు, అది మొదలు మాత్రమే. మొదటిది చెడిపోవచ్చు, రెండోది మెరుగవచ్చు, కాని మూడోది మనసుకి నమ్మకమిస్తుంది. అదిగో, ఇదే నేను వినాలననుకున్న మాట. ఇప్పుడు నువ్వు కేవలం మాట వినలేదు, అనుభవంతో మాట్లాడుతున్నావు. అవును తాతయ్య, ముందు నేను కష్టం వస్తే నాకే ఎందుకు అనుకునేవాడిని. ఇప్పుడు మాత్రం ఇది నాకేం నేర్పుతుంది అనిపిస్తుంది. అది పెద్ద మార్పే అనిపిస్తుంది. అదే మంచి మార్పు. నాకు ఇంక రాదు అన్న మాట ఒకప్పుడు నీకు బాధ, ఇప్పుడది ఇంకా నేర్చుకుంటాను అన్న అర్థం తెచ్చుకుంది. ఇక్కడే మనిషి పెరుగుతాడు. నేనిది ఎప్పటికీ మర్చిపోను తాతయ్య. భయం వస్తే ఆగను, చెడిపోతే మళ్ళీ చేస్తాను. ఆ రోజు ఆదిత్య పెద్ద విజయాన్ని సాధించలేదు. ఊరు మొత్తం చూసేలా ఏ ఘనకార్యమూ చెయ్యలేదు. కాని అతను ఒక గొప్ప విషయం నేర్చుకున్నాడు. పడిపోవడం తప్పు కాదు, మొదటిది చెడిపోవడం తప్పు కాదు, చెదిరిపోవడం కూడా అంతం కాదు. మళ్ళీ చెయ్యకపోవడమే అసలు ఓటమి. చిన్న చిన్న మట్టి దీపాల్లా మనిషి జీవితము మొదట అసమానంగానే ఉంటుంది. ఎక్కడో వంకర, ఎక్కడో పగులు, ఎక్కడో అందం. కాని మనసులో వెలుగు ఉంటే ఆ దీపం వెలుగునివ్వడమే ముఖ్యం. అందుకే మార్పు ఎక్కడో మొదలు కాదు, మనతోనే మొదలవుతుంది.